లోకేష్ కనకరాజు గారు హీరోగా నటించిన డీసీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా 13 రోజులు పూర్తయింది. అలాగే వరుణ్ తేజ్ గారు హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా విడుదలయ్యి కూడా నిన్నటికి సరిగ్గా 13 రోజులు పూర్తయింది. అదే సమయంలో సూర్య మమితా బైజు కాంబినేషన్లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలయ్యి బుధవారం నాటికి సరిగ్గా 6 రోజులు పూర్తయింది. ఈ 3 సినిమాల్లో నిన్నటి వరకు ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి, 3 సినిమాలు లాభాల్లోకి వెళ్ళిపోయాయా, అసలు ఈ 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంత, ఇప్పటి వరకు వచ్చిందంత, ఏ సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చింది, తమిళ డైరెక్టర్ కమ్ హీరో లోకేష్ కనకరాజు సినిమాకు ఎక్కువ లాభం వచ్చిందా, లేక తెలుగు హీరో వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు సినిమాకు ఎక్కువ లాభం వచ్చిందా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా లోకేష్ కనకరాజు గారి డీసీ సినిమా గురించి చెప్పుకుందాం. ఆగస్టు 7వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా బుధవారం నాటితో సరిగ్గా 13 రోజులను పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్కు మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. చక్కగా దర్శకత్వం చేసుకోక, పెండింగ్ సినిమాలను పూర్తి చేసుకోక, అసలు ఎందుకు హీరోగా నటిస్తున్నాడంటూ నెట్టింట విమర్శలు చేసిన వాళ్ళే ఎక్కువ. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా థియేటర్లను కూడా కేటాయించలేదు. మొదటి రోజున మెజారిటీ మంది ఆడియన్స్ కూడా ఈ సినిమాకు వెళ్లేందుకు ప్రియారిటీని ఇవ్వలేదు. కానీ మౌత్ టాకే ఈ సినిమాను కాపాడింది. ఈ సినిమా చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది, రా అండ్ రస్టిక్ సినిమాలను మెచ్చేవాళ్ళు దీన్ని అస్సలు వదిలిపెట్టొద్దంటూ ఈ సినిమాను చూసిన జనాల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది. లోకేష్ కనకరాజు గారి యాక్టింగ్ కూడా జనాలు ఫిదా అయిపోయారు. ఈ పాత్రలో ఆయన తప్ప వేరే హీరోను ఊహించుకోలేకపోతున్నాం, ఆయనే ఎందుకు ఈ సినిమాలో హీరోగా నటించారో సినిమాను చూస్తేనే అర్థమవుతుందంటూ ప్రశంసల వర్షం కురిపించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ పాజిటివ్ మౌత్ టాక్ దెబ్బకు తెలుగులో డీసీ సినిమా కలెక్షన్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో డీసీ సినిమాకు మొదటి రోజున కేవలం 1,52,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. విపరీతమైన పాజిటివ్ మౌత్ టాక్ వల్ల రెండో రోజు ఈ సినిమాకు ఏకంగా 2,35,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు ఏకంగా 3,08,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇలా విడుదలైన రోజు నుంచి 10వ రోజు వరకు డీసీ సినిమాకు ప్రతిరోజు ₹1,00,00,000 పైగానే గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి. సెకండ్ వీకెండ్ దాటిన తర్వాత సోమవారం నాడు ఈ సినిమాకు 70,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, మంగళవారం నాడు 55,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక బుధవారం నాడు కూడా ఈ సినిమాకు ఏకంగా 50,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. టోటల్గా చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 13 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 19,30,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, 9,65,00,000 రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు కేవలం 3,50,00,000 రూపాయల పెట్టుబడి మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 4 కోట్లు రావాలన్నది ఈ సినిమా టార్గెట్. అయితే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13 రోజుల్లోనే ఏకంగా 9,65,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 5,65,00,000 రూపాయల లాభాన్ని కూడా డీసీ సినిమా తెలుగులో తెచ్చిపెట్టిందన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల లెక్కల గురించి కాసేపు పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డీసీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 20 కోట్లు రావాలన్నది డీసీ సినిమా టార్గెట్. అయితే ఈ సినిమాకు 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 93 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 43 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 21,60,00,000 రూపాయల లాభాన్ని డీసీ సినిమా తెచ్చిపెట్టిందనమాట. రెట్టింపు లాభాన్ని తెచ్చిపెట్టిందనమాట. ఇది లోకేష్ కనకరాజు గారి డీసీ సినిమా కలెక్షన్ల లెక్కలు. ఇక వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు సినిమా కలెక్షన్ల లెక్కల్లోకి వెళ్ళిపోదాం. డీసీ సినిమా విడుదలైన రోజే కొరియన్ కనకరాజు సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాకే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఈ సినిమాకు ₹1,00,00,000 నుంచి ₹2 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి అక్షరాల 12,50,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు 13,50,00,000 రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే ఈ సినిమా ఈ టార్గెట్ను అవలీలగా దాటేసింది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాల వర్షాన్ని కురిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు మొత్తం 13 రోజుల్లో 16,45,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా, 31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏళ్లతో పాటుగా ఓవర్సీస్లో కూడా కలిపి కొరియన్ కనకరాజు సినిమాకు మొత్తం 13 రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా, 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 6,50,00,000 రూపాయల లాభాన్ని కూడా కొరియన్ కనకరాజు సినిమా రాబట్టిందనమాట.
ఇక్కడే ఓ విషయాన్ని క్లారిటీగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో వచ్చిన లాభాలను కలిపితే 6,50,00,000 లెక్క తేలింది. అదే కేవలం తెలుగు రాష్ట్రాల లెక్కలను మాత్రమే తీస్తే లాభాల లెక్కలు కేవలం 5 కోట్ల రూపాయల లోపే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే డీసీ సినిమాకు అక్షరాల 5,65,00,000 లాభం వచ్చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల లెక్కలను మాత్రమే తీసుకుంటే తెలుగు కొరియన్ కనకరాజు కంటే కూడా తమిళ డీసీ సినిమాకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ లాభాలు వచ్చినట్టు క్లారిటీగా తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 2 సినిమాలకు వచ్చిన లెక్కలను తీసినా డీసీ సినిమాయే లాభాల లెక్కల్లో ముందంజలో ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ 2 సినిమాల లెక్కల గురించి కాసేపు పక్కన పెడితే సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలయ్యి బుధవారం నాటికి సరిగ్గా 6 రోజులు పూర్తయింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాకే వచ్చింది. ఫీల్ గుడ్ మూవీ అని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నాయి. మొదటి వీకెండ్లో ఓ రేంజ్లో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా సోమ, మంగళ, బుధవారాల్లో కూడా కలెక్షన్లను బాగానే నిలబెట్టుకుంది. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బాగా బుకింగ్స్ జరుగుతూ ఉండడంతో కలెక్షన్ల ట్రెండ్ స్టడీగానే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్య సినిమాకు మొదటి రోజున 4,90,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. ఆ తర్వాత పబ్లిక్ టాక్ బాగుండడంతో రెండో రోజు ఈ సినిమాకు ఏకంగా 6,47,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం నాడు కూడా ఈ సినిమాకు 5,83,00,000 షేర్ కలెక్షన్ రాగా సోమవారం నుంచి బుధవారం వరకు ప్రతిరోజు 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 6 రోజుల్లో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 22,50,00,000 షేర్ కలెక్షన్ రాగా 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రాబట్టింది. తెలుగులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల 22 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా 6 రోజుల్లోనే చేరుకుంది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 50,00,000 లాభాన్ని కూడా ఈ సినిమా ఇప్పటికే తెచ్చిపెట్టింది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చేదంతా కూడా లాభాల కిందే లెక్క. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల కలెక్షన్ల వివరాలకు వెళ్తే ఈ సినిమాకు టోటల్గా 92 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 93 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా ఇంకా చేరుకోలేదన్నది వాస్తవం. సూర్య తమిళ హీరో, ఆయన ఫ్యాన్ బేస్ అంతా కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఆయన సినిమాకు తెలుగులో కంటే తమిళ్లోనే ఎక్కువ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. తెలుగులో 50 కోట్లు వస్తే తమిళ్లో 150 కోట్లైనా రావాల్సి ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగులో 6 రోజుల్లో కలిపి 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అదే తమిళనాడులో 6 రోజుల్లో కలిపి కేవలం 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లే వచ్చాయి. ఇక కర్ణాటక, కేరళ, భారత్లోని ఇతర ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఏరియాలో కూడా కలిపితే సూర్య సినిమాకు 6 రోజుల్లో కలిపి అక్షరాల 66,50,00,000 షేర్ కలెక్షన్లు వచ్చాయి. 137 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా 6 రోజుల్లోనే రాబట్టింది. తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయేదిలే కానీ ఇతర ఏరియాలో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల 26,50,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది. చూడాలి మరి సెకండ్ వీకెండ్లో అయినా ఈ టార్గెట్ను సూర్య సినిమా చేరుకుంటుందో లేదో అన్నది. ఇదండి లోకేష్ కనకరాజ్ గారి డీసీ సినిమాకు, వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ సినిమాకు 13 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత, ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి, అదే సమయంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు కలెక్షన్ల పరిస్థితి ఏంటన్న వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.